బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికలకు రాజకీయ పార్టీలు సిద్ధమవుతున్నాయి. ఎమ్మెల్యే లాస్య నందిత మృతితో మొదటిసారి ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో మళ్లీ తమకే టికెట్ కావాలని లాస్య నందిత కుటుంబ సభ్యులు అంటున్నారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికలకు రాజకీయ పార్టీలు సిద్ధమవుతున్నాయి. ఎమ్మెల్యే లాస్య నందిత మృతితో మొదటిసారి ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో మళ్లీ తమకే టికెట్ కావాలని లాస్య నందిత కుటుంబ సభ్యులు అంటున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ అందిస్తారు. రామ్, చెప్పండి. ఇక ఉప ఎన్నిక జరగబోతుంది. కంటోన్మెంట్కి లాస్య మరణించడంతో అయితే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎవరు పోటీ చేయనున్నారు? ఒకవైపు లాస్య నందిత కుటుంబ సభ్యులే మళ్ళీ టికెట్ ఆశిస్తున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? శాలిని, ఏదైతే సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నిక మే 13న జరుగుతుంది. మొత్తం దేశవ్యాప్తంగా కూడా లోక్సభ ఎన్నికలు నడుస్తున్నాయి. దేశవ్యాప్తంగా 26 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు నడుస్తూ ఉన్నాయి. ఇందులో తెలంగాణ నుంచి సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గానికి కూడా ఉప ఎన్నిక జరుగుతుంది. అయితే గెలిచిన 100 రోజుల లోపే లాస్య ఏదైతే మొన్న ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరఫున కంటోన్మెంట్ నియోజకవర్గం నుంచి లాస్య నందిత గెలిచిందో ఆమె రోడ్డు ప్రమాదంలో మరణించడంతో ఈరోజు ఉప ఎన్నిక వచ్చింది. అయితే ఈ నేపథ్యంలో మరోసారి ఉప ఎన్నికకు పార్టీలు సిద్ధమవుతా ఉన్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో లాస్య నందిత కుటుంబ సభ్యులు వాళ్ళ సోదరి లాస్య నివేదిత స్థానిక కంటోన్మెంట్ పార్టీ నాయకులతో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేసింది. ఇటీవల మళ్ళీ మాకే టికెట్ కేటాయించాలని చెప్పి కేసీఆర్ను కోరుకుంటున్నామని కూడా ఆమె స్పష్టంగా చేయడం జరిగింది. అయితే గత ఎన్నికల్లో ప్రజానాయకుడు గాయకుడు గద్దర్ కూతురు వెన్నెల కంటోన్మెంట్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసింది. అదేవిధంగా ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన శ్రీ గణేష్ గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేయడం జరిగింది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో కంటోన్మెంట్ ఉప ఎన్నికను ఏకగ్రీవం చేస్తారా అనేది కూడా చర్చ దారితీస్తూ ఉంది. గతంలో బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ స్వర్గీయ పీజీఆర్ హయాంలో కానీ, తర్వాత ఖమ్మం పాలేరు టికెట్ విషయంలో రామరెడ్డి వెంకటరెడ్డి చనిపోయినప్పుడు కానీ ఇలాంటప్పుడు ఏకగ్రీవం చేయకుండా పోటీకి పెట్టారు. కాబట్టి మళ్ళీ ఈసారి కూడా కాంగ్రెస్ పార్టీ పోటీకి పెడుతుందన్న ఆలోచన కూడా మరోవైపు నడుస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే ఈరోజు కంటోన్మెంట్ ఉప ఎన్నికకి బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు సిద్ధమవుతూ ఉన్నాయి. ఇప్పటికే శ్రీ గణేష్, రేవంత్ రెడ్డి, ఏఐసిసి రాష్ట్ర ఇన్ఛార్జి ఇతర నేతల ఆధ్వర్యంలో బీజేపీ నుంచి రాజీనామా చేసి కాంగ్రెస్లో చేరారు. అయితే బీజేపీ నుంచి ఎవరుంటారనేది మాత్రం ఇంతవరకు తేలని పరిస్థితి ఉంది. అయితే గద్దరు కూతురు వెన్నెల పరిస్థితి ఏంటనేది కూడా ఆగమ్య గోచరంగా ఉంది. నిజంగా ఒకవైపు లాస్య నందిత సోదరి వెన్నెలనే, లాస్య నందిత సోదరి నందితనే ఈరోజు నివేదిత ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరి కాంగ్రెస్ నుంచి కూడా పోటీ చేస్తారని చెప్పి చర్చ జరుగుతూ ఉంది. బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఇంతవరకు కంటోన్మెంట్ ఉప ఎన్నికపై రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి చేయడం కానీ, కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో అభ్యర్థిని ఎవరు ఉంటారనేది మాత్రం ఇంతవరకు చర్చించలేదు. ఆ చర్చ కూడా ఇంతవరకు బహిరంగంగా జరగట్లేదు. కానీ లాస్య నందిత సోదరి నివేదిత మాత్రం ఇటీవల కంటోన్మెంట్ క్యాంప్ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి స్పష్టంగా మా కుటుంబానికే టికెట్ మళ్ళీ దక్కాలని చెప్పి ఆమె కేసీఆర్ను కోరుకుంటున్నామని చెప్పింది. కాబట్టి బీజేపీ నుంచి కాంగ్రెస్లో చేరిన శ్రీ గణేష్కు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తుందా, లేదు ప్రజాగాయకుడు గద్దర్ కూతురు వెన్నెలకే టికెట్ ఇస్తుంది అనేది మాత్రం వెయిట్ చేయాలి. ఏదేమైనా కంటోన్మెంట్ ఉప ఎన్నికలో మాత్రం కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలు ఓరావోరిగా రంగంలోకి దిగే పరిణామాలు కనబడుతున్నాయి. శాలిని, ఓకే. అయితే ఇప్పుడు కంటోన్మెంట్ ఓటర్ ఎటువైపు ఉండబోతున్నారంటారు? అంటే మొన్న గతంలో లాస్య నందిత అసెంబ్లీ ఎన్నికలు నిలబడ్డప్పుడు అంతకుముందు వరుసగా పలుమార్లు సాయన్న వాళ్ళ తండ్రి లాస్య నందిత తండ్రి సాయన్న టీడీపీలోను, టీడీపీ నుంచి మళ్ళీ బీఆర్ఎస్కి వచ్చినాక కూడా అనేక సార్లు ఆయన వరుసగా గెలుచుకుంటూ వస్తున్నాడు. దాదాపు 5 సార్లు ఆయన టీడీపీ తర్వాత బీఆర్ఎస్ అయితేనేమి 5 సార్లు వరుసగా ఆయన గెలుచుకుంటూ వస్తూ ఉన్నాడు. ప్రజల్లో మంచి పేరున్న నాయకుడిగా ఆయనకు ఆ గెలుపు వరించింది. తర్వాత లాస్య నందిత కూడా తండ్రి మరణించడం, ఆ సానుభూతితో బీఆర్ఎస్ హైదరాబాద్లో కూడా అన్ని సీట్లు గెలవడంతో పాటు ఆ సీటు కూడా గెలుచుకుంటూ వచ్చింది. ఇది మల్కాజ్గిరి పార్లమెంటు పరిధిలోకి ఈ సీటు వస్తుంది. అక్కడ మాజీ మంత్రి మల్లారెడ్డి, ఓవైపు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్,
అదేవిధంగా ఇప్పుడు మల్కాజ్ గురించి బీఆర్ఎస్ పార్టీ తరఫున గెలిచిన మర్రి రాజశేఖర రెడ్డి వీళ్ళందరూ కూడా అక్కడ ఏకమై ఆమెకు మద్దతుగా నిలబడి గెలిపించడం జరిగింది. అయితే ఈ ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కానీ, తర్వాత మాజీ మంత్రి మల్లారెడ్డి కానీ, తర్వాత మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి అందరూ కూడా ఆమెకు అండగా ఉండే అవకాశాలు ఉన్నాయి నివేదితకు. కాబట్టి నివేదిత కనుక బీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేస్తే అవకాశాలు మళ్ళీ వాళ్ళకే దక్కే అవకాశాలు కూడా కనబడుతున్నాయి శాలిని. అయితే కంటోన్మెంట్ సీటును అసెంబ్లీ ఎన్నికల్లో ఇటు కాంగ్రెస్ కానీ అటు బీజేపీ కానీ గెలుచుకోలేదు కాబట్టి ఈసారి అంటే ఓడిపోయిన అభ్యర్థులను మళ్ళీ పెడతారా, లేదంటే ఇంకా కొత్త అభ్యర్థులకు అవకాశం ఇచ్చే ఛాన్స్ ఉందంటారు? అది చూడాలి చాలా. ఎందుకంటే ప్రజా గాయకుడు గద్దరు దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఒక ప్రముఖ నాయకుడు కాబట్టి కేవలం ఒకసారి టికెట్ ఇచ్చి కాంగ్రెస్ పార్టీ చేతులు దులుపుకుంటుందా, లేదు మళ్ళీ గద్దరు కూతురు వెన్నెలకే టికెట్ ఇచ్చి గౌరవిస్తుందా గద్దర్ను అనేది మనం చూడాలి. ఓవైపు బీజేపీ నుంచి పోటీ చేసి గట్టి పోటీ ఇచ్చిన శ్రీ గణేష్ కూడా కంటోన్మెంట్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు కాంగ్రెస్ పార్టీలో చేరారని చెప్పి తెలుస్తూ ఉంది. ఓవైపు శ్రీ గణేష్, ఇటు మన గద్దరు కూతురు వెన్నెల పోటీ పడతా ఉంది. మరోవైపు అద్దంకి దయాకర్ వాస్తవంగా ఉమ్మడి నల్గొండ జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం నుంచి టికెట్ ఆశించారు, అక్కడ టికెట్ రాలేదు. మొన్న జరిగిన ఎమ్మెల్సీ నామినేటెడ్ పోస్టుల్లో అక్కడ టికెట్ రాలేదు. ఇప్పుడు వరంగల్ ఎంపీ సీటు ఇస్తారని చెప్పి అదో చర్చ జరుగుతుంది, అది కూడా దక్కకుండా పోయింది. మళ్ళీ కంటోన్మెంట్ తెరపైకి అద్దంకి దయాకర్ పేరును తెస్తా ఉన్నారు. కాబట్టి అంటే హైదరాబాద్ అద్దంకి దయాకర్ నాలుగోలు కాబట్టి అతనికి ప్రిఫరెన్స్ ఉండకపోవచ్చు. కేవలం శ్రీ గణేష్ గద్దరు కూతురు వెన్నెల మధ్యనే పోటీ ఉంటుంది. శ్రీ గణేష్కి కాంగ్రెస్ సీట్ ఇచ్చే అవకాశాలు కూడా కనబడతా ఉన్నాయి శాలిని. ఓకే రామ్, థ్యాంక్ యూ. విజయవాడ జనసేన ఎమ్మెల్యే సీటు పోతిన మహేష్కి ఇవ్వాలంటూ స్థానిక నేతలు సమావేశం నిర్వహించారు. 10 సంవత్సరాలు పార్టీ జెండా మోసిన వ్యక్తి పోతిన మహేష్ అని పొత్తు ధర్మంగా ఎవరైనా పోటీ చేయొచ్చు, కానీ విజయవాడలో జనసేన పార్టీ పోటీ చేయడం న్యాయమని వ్యాఖ్యానించారు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ని కోరుకునేది ఒకటేనని, పోతిన మహేష్కి సీటునివ్వండి, గెలిపించి మీకు గిఫ్ట్గా అందిస్తామని ఆయన అనుచరులు వెల్లడించారు. ఎన్నికల్లో నాయకులంతా కలిసి పోతిన మహేష్